ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలలో పిండదానం ఎందుకు చేయాలి, మహాలయ పక్షానికి కర్ణుడికి ఏమిటి సంబంధం అనే విషయాల గురించి తెలుసుకుందాము. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. బహుళ పక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తారు. భాద్రపదంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి, కానీ భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్టత ఉన్నది. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ మహాలయ పక్షంలో ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి. తద్వారా ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. తాను పితృపక్షం పాటించేందుకు అశక్తుడనని నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయాలనంటూ మనస్పూర్వకంగా ప్రార్థన చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయి. అసలు మహాలయ పితృపక్షాలు ఎందుకు చేయాలో తెలుసుకుందాము. మహాలయ పక్షాలు పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించేందుకు ఈ పక్షం అత్యంత శ్రేష్టమైనదిగా వ్యవహరిస్తుంటారు. పితృదేవతలకు ప్రీతికరమైనవి ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి రోజైతే కన్ను మూస్తారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వహించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం మంచిది. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో పితృపక్షాల్లో నవమి రోజున తర్పణాలు, శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వాళ్ళు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. పక్షం రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణాలు చేయాలి. మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పితృపక్షాల ఉద్దేశము. మహాలయ పక్షానికి కర్ణుడికి ఏమిటి సంబంధం అనే విషయాల గురించి తెలుసుకుందాము. మహాభారతంలో దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణం అనంతరం స్వర్గలోక ప్రాప్తి లభించింది. స్వర్గలోకం వెళ్తున్న సమయంలో ఆయనకు మార్గ మధ్యంలో ఆకలి, దప్పికలు కలిగాయి. ఇంతలో ఓ పళ్ళ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకున్న పండు కోసి తినబోతుండగా ఒక్కసారిగా బంగారంగా మారిపోతుంది. ఆ ఒక్కటే కాదు, ఎన్నిసార్లు పండ్లు కోసి తినేందుకు ప్రయత్నించినా అదే అనుభవం ఎదురవుతుంది. చివరకు కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేరు వద్దకు వెళ్తాడు. దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందర ఉంచగానే నీరు కూడా బంగారంగా మారిపోతుంది. స్వర్గలోకం వెళ్ళినా ఆయనకు అదే పరిస్థితి ఎదురవుతుంది. దాంతో ఆ దానశీలికి తాను ఏం తప్పు చేశానని, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతుంటాడు. ఆ సమయంలో కర్ణ, నీవు దానశీలిగా ఎంతో పేరు సాధించావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. ఆ దానాలని బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు. ఒక్కరికి అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అంటూ అశరీరవాణి పలుకుతుంది. దాంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్ళి తనను భూమిపైకి పంపాలని ప్రాధేయపడతాడు. సూర్యుడు వినతి మేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూమిపైకి వెళ్లేందుకు అనుమతి ఇస్తాడు. వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రావాలని చెప్తాడు. ఈ క్రమంలోనే కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజున భూమిపైకి చేరుకుంటాడు. పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేస్తాడు. పితృదేవతలకు తర్పణాలు వదిలి తిరిగి అమావాస్య రోజున స్వర్గానికి చేరుకుంటాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలో పిండ తర్పణాలు చేస్తాడో ఆ సమయంలో ఆయన ఆకలి తీరిపోతుంది. కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయ పక్షం అనే పేరు వచ్చింది. ఈ పక్షంలో వచ్చే చివరి రోజే అమావాస్యగా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కుటుంబంలో మరణించిన వ్యక్తులు
స్నేహితులు, గురువులు, పితృదేవతలందరికీ తిల శ్రాద్ధం సమర్పించాలి. ఫలితంగా వారి అనుగ్రహం లభిస్తుంది.